ఒక్క ఇన్సిడెంట్ మనిషి జీవితాన్ని మార్చడానికి ఒక్క సంఘటన చాలంటారు. అదే నా విషయంలో నిజంగా జరిగింది. గత 15 ఏళ్ళు నా ప్రపంచం న్యూస్. రోజు ఒక కొత్త వార్త, ఒక కొత్త బ్రేకింగ్ న్యూస్, ఒక కొత్త రిపోర్ట్. న్యూస్ ప్రెజెంటర్గా, రిపోర్టర్గా, ఇంటర్వ్యూయర్గా స్టూడియోలోనూ ఉన్నాను, రోడ్ల మీదకి వెళ్ళాను, వరదల్లోనూ ఉన్నాను, ఎలక్షన్ క్యాంపెయిన్స్లోకి వెళ్ళాను, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాను, పొలిటీషియన్స్ని ప్రశ్నించాను, చాలామంది మనుషులు కలిశాను. ఒక జర్నలిస్ట్ తన జీవితంలో ఏవేవైతే చేయాలని కోరుకుంటాడో ఆ అనుభవాలన్నింటినీ నేను పొందాను. కానీ ఆ ఒక్క అసైన్మెంట్ నా ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఆపరేషన్ సింధూర్, గ్రౌండ్ జీరో, ప్రతిరోజు బాంబ్స్, షెల్స్, గన్ ఫైర్స్. పాకిస్తాన్ షూట్ చేసిన షెల్స్ నా తల మీద నుంచి వెళ్ళాయి. నా దగ్గరలో బాంబేలు బిక్కు బిక్కుమంటూ గడిపిన క్షణాలు. అది న్యూస్ కవరేజ్ కాదు, ఒక రియాలిటీ, నా కళ్ళ ముందు జరిగిన రియాలిటీ. ఎవ్రీ నైట్ హోటల్ గదికి వచ్చాక రేపు బ్రతికి తిరిగి వెళతామా లేదా అనే క్వశ్చన్ నా బుర్రలో వచ్చేది. నా జీవితంలో ఫస్ట్ టైం అలాంటి క్వశ్చన్ వచ్చింది. అదే టైంలో మరో క్వశ్చన్ కూడా వచ్చింది. నేను ఇంతకాలం వార్తలు చెప్పాను, కానీ మనుషుల కథలు చెప్పానా? హెడ్లైన్స్ ఒక్కరోజు మాత్రమే బతుకుతాయి. అది ఒక మనిషి అనుభవం ఏళ్ల తరబడి ఉంటుంది. ఆ రోజు ఆ వార్ జోన్లోనే నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడి నుంచి బ్రతికి బయటకు వెళితే గనక చెప్పాల్సింది బ్రేకింగ్ న్యూస్ కాదు, లైఫ్ చేంజింగ్ కన్వర్సేషన్స్ అని. అలా పుట్టింది అన్ఫిల్టర్డ్ బై చక్రి. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఆర్టిస్ట్స్ ఉంటారు, ఆంట్రప్రెన్యూర్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, అండ్ మీలా నాలా జీవితాన్ని లోతుగా చూసిన మనుషులు కూడా ఉంటారు. అన్ఫిల్టర్డ్ బై చక్రి ఒక పాడ్కాస్ట్ కాదు, మీరు నేను కలిసి గ్రో అవ్వడానికి స్టార్ట్ చేసిన ఒక జర్నీ. లెట్స్ గ్రో మెంటలీ, ఫిజికలీ అండ్ ఫైనాన్షియల్. వెల్కమ్. దిస్ ఈజ్ అన్ఫిల్టర్డ్ బై చక్రి.